చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు భారతదేశ వాయువ్య సరిహద్దు ప్రాంతంలో ఇప్పటి పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజల జీవితం కష్టాలతో నిండి ఉండేది. విద్య తక్కువ, గొడవలు ఎక్కువ, ప్రతీకారాల భావాలు కూడా ఎక్కువగా ఉండేవి. అటువంటి ప్రాంతంలో 1890 సంవత్సరంలో ఫిబ్రవరి 6వ తేదీన ఉస్మాన్జాయ్ గ్రామంలో ఒక బాలుడు పుట్టాడు. అతనే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. యువకుడిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక విషయం బాగా అర్థమైంది. ప్రజలకు చదువు వస్తేనే మార్పు వస్తుంది. అందుకే తన ప్రాంతంలో పాఠశాలలు పెట్టడానికి ప్రయత్నించారు. ప్రజలను చదువుపై ఆసక్తి కలిగేలా చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలి, కానీ ఆయుధాలతో కాదు, శాంతి, సహనం, అహింసతో. ఇదే గఫార్ ఖాన్ యొక్క మార్గం. అతను 1929వ సంవత్సరంలో ఖుదాయి ఖిద్మత్ గార్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది దేవుని సేవకులు అని అర్థం. వాళ్ళు ఎర్ర చొక్కాలు ధరించేవారు కాబట్టే వారిని రెడ్ షర్ట్స్ అని పిలిచేవారు. ఈ ఉద్యమంలో లక్షలాది మంది అహింస ప్రమాణం చేసి బ్రిటిష్ వారికి ఎదురు తిరిగారు. 1930 సంవత్సరంలో ఒక పెద్ద నిరసన సమయంలో ఆయనను అరెస్టు చేశారు. అతన్ని విడుదల చేయాలని ప్రజలు పెషావర్లోని కిస్సా ఖానీ బజార్ వద్ద చేరారు. అక్కడ బ్రిటిష్ సైన్యం కాల్పులు జరిపింది. వందలాది మంది చనిపోయారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అహింసా శిక్షణ వల్ల ప్రజలు ప్రతీకారం తీర్చుకోలేదు. గఫార్ ఖాన్కి గాంధీజీ అంటే అపారమైన గౌరవం. గాంధీజీ అహింసను భారతదేశంలో ప్రచారం చేస్తే గఫార్ ఖాన్ దాన్ని సరిహద్దులో నిజ జీవితంలో నిలబెట్టారు. అందుకే ఆయనను సరిహద్దు గాంధీ అని పిలిచేవారు. 1947వ సంవత్సరంలో భారతదేశ విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. విభజన తర్వాత పాకిస్తాన్లో ఆయన ఎన్నోసార్లు జైలుకు వెళ్ళారు. గృహ నిర్బంధం ఎదుర్కొన్నారు. అయినా అహింసా మార్గాన్ని వదలలేదు. గఫార్ ఖాన్ 1988 జనవరి 20వ తేదీన మరణించారు. అతని అంత్యక్రియలకు లక్షలాది మంది వచ్చారు. శాంతి కోసం జీవించిన వ్యక్తి. అది శాంతి యాత్రలాగే మారింది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ చెప్పిన సందేశం ఇది: బలం అంటే ఆయుధం కాదు, సహనం, ధైర్యం, అహింస, విద్య, శాంతి, ఐక్యత. ఇదే నిజమైన స్వాతంత్రం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.